హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మేము తిరుపతికి వెళ్ళాము, తిరుమలకి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమని. బ్రేక్ దర్శనం కోసం మాకు అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి. నేను, మా అక్క, మా చెల్లెలు, మా హస్బెండ్, ఇంకో ఫ్రెండ్ మాట. సో మాకు తిరుమలలో అకామిడేషన్ దొరకలేదు కాబట్టి తిరుపతిలోనే మేము స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా బస్ స్టాండ్కి వచ్చేసి బస్ తీసుకొని చక్కగా మా ప్రయాణం అయితే కొనసాగించాం. ఈ ఘాట్ రోడ్ మీద బస్సు ఇలా వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. చల్లటి గాలి ఇలా తగులుతుంటే ఇంకా డబుల్ హ్యాపీ అనిపించింది. మంచు ఇంకా అలా వదలలేదు. ఆ మంచు కొండల మీద ఆ మంచు అంతా ఇలా కప్పేసి ఉండడం, చెట్ల మీద మంచు కప్పేసి ఉండడం, చల్లటి గాలి, అసలు ఆనందమే వేరండి. అది ఫీల్ అవుతే తప్ప మనం ఆ ఫీల్ అవుతే తప్ప మనం చెప్పలేము. నేను ఆ ఫీల్ అయ్యాను కాబట్టి ఆనందాన్ని నాకే తెలుస్తుంటుంది. మీరు కూడా ఫీల్ అవుతే మీకు అందరికి కూడా తెలుస్తుంది. 40 years తర్వాత నేను ఇలా బస్ ప్రయాణం చేయడం, ఎప్పుడు వచ్చిన కార్లో రావడం, కార్లో వెళ్ళిపోవడం. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా కాలినడక మీదే చక్కగా మెట్లు ఎక్కేస్తాను, వెళ్తాను, దర్శనం చేసుకుంటాను, వచ్చేస్తాను. మా అక్క, మా బావగారితో కానీ లేకపోతే మా హస్బెండ్తో అలా వెళ్ళిన బ్రేక్ దర్శనం అలా అరేంజ్ చేసుకొని వెళ్ళి చూసేసి వచ్చేసేవాళ్ళం అన్నమాట. ఎప్పుడు నేను తిరుమలని ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు భయం, అక్కడ నించుంటే క్యూలో ఎంతసేపు నించోవాలి, తర్వాత ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, అమ్మో చాలా చాలా కన్ఫ్యూజన్ ఉండేది. చూసారా కొండల మీద మంచు ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మా హస్బెండ్ అన్నారు, 7 కొండల పేర్లు నీకు గుర్తున్నాయా అని. నారాయణాద్రి, వెంకటాద్రి, శేషాద్రి అని చెప్పాను. నాకు అవే గుర్తుకొస్తున్నాయి, ట్రైన్ల పేర్లు కదా అని అనుకున్నాను. తర్వాత నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, ఇంకో పేరు ఉంటుంది, అది నాకు గుర్తు రావటం లేదు. సో ఇవన్నీ ఇలా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరాము. సో నాకు ఈ ఫస్ట్ ఏమనిపించిందంటే తిరుమలలో మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, రోడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కడ ఏది ఉంటుందని కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక్కదాన్ని నేను వచ్చినప్పుడు చక్కగా దర్శనం చేసుకొని చక్కగా రిటర్న్ అయ్యి రావాలి. ఇది నా కోరిక. ఈ ట్రిప్లో ఆ కోరిక తీరుతుంది 100% అని నేనైతే నమ్ముతున్నాను. బస్ స్టాండ్లో దిగాము. నేనే అడిగాను, పుష్కరిణి ఎక్కడ, మెయిన్ టెంపుల్ ఎక్కడ, దారి ఎక్కడ అని అడుగుతూ మొత్తానికి చక్కగా నడుచుకుంటూ ఆ టెంపుల్ ముందు వరకు వచ్చేసాం. వచ్చిన తర్వాత జనం అయితే రద్దీ అయితే లేదు. పుష్కరిణి దగ్గరికి వస్తే వచ్చాము. ఎప్పుడు ఇది ఇలా బయట నుంచి చూడడమే తప్ప లోపలికి వెళ్ళింది లేదు. సో వెళ్దామా అని అనుకున్నాము. వరాహస్వామి క్యూ అండి ఇది. ఆ టెంపుల్ చూసుకొని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్క నుంచి కొంచెం సందులోంచి వెనక వైపు వెళ్తే పుష్కరిణి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి అందరూ స్నానాలు చేస్తున్నారు. మేమైతే 3 సార్లు నీళ్ళు ఇలా చల్లుకున్న తర్వాత బయటకు వచ్చి మాడ వీధుల్లో మంచిగా తిరిగేసేసి అన్నీ అలాగా అంటే బ్రేక్ దర్శనం అంటే 10కి ఉంటుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చక్కగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. నామాలు పెడతామండి అని అన్నారు. వాళ్ళ చేత నామాలు కూడా పెట్టించుకున్నాము. కాసేపు నవ్వుకున్నాము, ఒకరి మొహాలు ఒకరు చూసుకొని భలే ఉంది కదా అని. తర్వాత బ్రేక్ దర్శనం క్యూ దగ్గరకు వచ్చి నించున్నాము. ఆధార్ కార్డు చూపించాలి. ఆధార్ కార్డు అయితే నాది మిస్ అయింది, అందరిది ఉంది. సో నేను మళ్ళీ జిరాక్స్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డుని జిరాక్స్ చేయించుకొని వచ్చి మళ్ళీ క్యూలో నించున్నాం. బ్రేక్ దర్శనానికి పోతే టైం అయితే వచ్చింది. కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. అక్కడ చక్కగా ఫ్రీగా మనకి కాఫీ ఇస్తున్నారు, టిఫిన్ కూడా ఇస్తున్నారు, పొంగల్ పెడుతున్నారు. నేనైతే కొంచెం కాఫీ తెచ్చుకొని తాగాను. చాలా తొందరగానే వితిన్ 40 minutesలోనే మెయిన్ దగ్గరకు పోతే వచ్చేసాం. ఫస్ట్ మనకి వెండి వాకిలి కనిపిస్తుంది. ఆ వెండి వాకిలి దాటుకొని లోపలికి వెళ్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహము, చిన్నాదేవి, తిరుమలాదేవి విగ్రహాలు, వరదరాజు విగ్రహం ఉంటుంది. 4 అడుగులు వేస్తే అక్కడ తులాభారం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం 10 అడుగులు వేస్తే అక్కడ మనకి రంగనాథ మండపం ఉంటుంది. దాని పక్కనే తిరుమల మండపం ఉంటుంది. బలిపీఠం, తర్వాత ధ్వజస్తంభం,
అది అది దాటుకొని వెళితే మనకు బంగారు వాకిలి వస్తుంది. బంగారు వాకిలి నుంచి మళ్ళీ కొంచెం దాటుకొని వెళ్తే కొంచెం ఓపెన్ ప్లేస్లోంచి మళ్ళీ గుడిలోకి వెళ్ళిపోతాం, గర్భగుడిలోకి. అక్కడ జయ విజయ విగ్రహాలు ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి మన స్వామివారిని ఎంతసేపు అయినా చూడొచ్చు, అంటే మనకు బాగా కనిపిస్తారు. ఫస్ట్ తలుపు దగ్గర వరకు వెళ్తాము, దర్శనం చేసుకున్నాము. గోవిందనామాలు అలా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః ఆరా అంతా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనకి వకులాదేవి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళి వకులాదేవికి కూడా దండం పెట్టుకుంటామట. అంటే వెంకటేశ్వర స్వామి తల్లి పేరు వకులాదేవి. అక్కడి నుంచి అక్కడ నైవేద్యానికి కావలసిన ప్రసాదాలన్నీ తయారు చేస్తారన్నమాట, వంటగది. అక్కడికి వెళ్ళి అది చూస్తాం. అక్కడ తర్వాత కొన్ని దేవాలయాలు చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ చూసుకొని అక్కడ ఉన్న లోపల మండపాలు కూడా ఉంటాయి. ఎప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, అందుకని ఆ మండపాలను ఎక్కి చూసి మళ్ళీ దిగి అక్కడ మళ్ళీ అందరూ అంటే ఉత్తర ద్వారం ఉంటుంది కదా, అక్కడ అందరూ దండం పెట్టుకుంటుంటారు. అక్కడ నేను కూడా పెట్టుకొని మళ్ళీ వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని చూసుకొని వచ్చి అక్కడ హనుమంతుడిది ఒకటి ఉంటుంది అన్నమాట, స్తంభం ఉంటుంది, దాని చుట్టూ కూడా తిరుగుతారు. అవన్నీ తిరిగి మళ్ళీ వచ్చి కాసేపు అక్కడ కూర్చొని ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. నాకైతే చాలా నచ్చింది ఈసారి నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళినా చక్కగా దర్శనం చేసుకొని కన్ఫ్యూజన్ లేకుండా రిటర్న్ అయి వచ్చేస్తాను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. థ్యాంక్ యూ సో మచ్.